స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ చిత్తూరు రీజియన్ 6వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఆదివారం స్థానిక ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ చిత్తూరు రీజియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ కేవీఎస్ఎన్ మూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా యూనియన్ పటిష్టత కోసం చేపట్టాల్సిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. తొలుత కేక్ కట్ చేసి ఉద్యోగులు సిబ్బందికి అందరికీ పంచిపెట్టారు. అనంతరం కేవీఎస్ఎన్ మూర్తి మీడియాతో మాట్లాడుతూ తమ యూనియన్ ఏర్పడి 5 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 6వ వార్షికోత్సవాన్ని చిత్తూరులో ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. ఇప్పటి వరకు తమ సంఘం ఐకమత్యంతో కొనసాగిందని, ఇకపైన కూడా అదే తరహాలో పయనిస్తామని స్పష్టం చేశారు. కాగా ఈ కార్యక్రమంలో యూనియన్ వైస్ ప్రెసిడెంట్ కామ్రేడ్ వివి ప్రసాద్, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ కె గిరిధర్, రీజనల్ సెక్రటరీ కామ్రేడ్ ఏకే శ్రీహరితో పాటు పెద్ద ఎత్తున బ్యాంక్ ఉద్యోగులు పాల్గొన్నారు. పత్రికా యాజమాన్యానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు కేవీఎస్ఎన్ మూర్తి. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ తిరుపతి మాడ్యూల్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ. మాకు యాక్చువల్గా మనం ఎప్పుడైతే మన రాష్ట్రం విభజించబడిందో రెండుగా, ఆంధ్రప్రదేశ్గా తెలంగాణగా, అప్పుడు మాది ఏదైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఇన్ హైదరాబాద్ సర్కిల్ ఉందో దాని నుంచి మేము కూడా సపరేట్ అయ్యి 2019 సెప్టెంబర్ 1వ తారీఖు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఇన్ అమరావతి సర్కిల్ మేము స్థాపించుకోవడం జరిగింది. మా కామ్రేడ్ ఎల్ చంద్రశేఖర్ గారు, అప్పటి అధ్యక్షులు కామ్రేడ్ జీవి రమణ గారు, తర్వాత ఆయన పదవీ విరమణ చేస్తే ఇప్పుడు అధ్యక్షులు కామ్రేడ్ కిరణ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళ నేతృత్వంలో మా యూనియన్ గత 5 ఏళ్ల నుంచి ముందుకు సాగుతుంది, అప్రక్షణంగా ముందుకు సాగుతున్నది. ఇటీవలనే ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్, అంటే ఇక్కడ 16 సర్కిల్స్ ఉంటాయి, మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న ప్రధాన కార్యదర్శి పదవిని కూడా మా అమరావతి సర్కిల్కి ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఎల్ చంద్రశేఖర్ గారు ఆ పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. వాళ్ళందరూ కలిసి ఏకగ్రీవంగా చంద్రశేఖర్ గారిని ప్రధాన కార్యదర్శిగా ఎలక్ట్ చేసుకున్నారు. సో ఈ అమరావతి సర్కిల్ మేము 5 ఏళ్ల ప్రస్థానం ఎక్కడెక్కడ మనం దాని గురించి ఈరోజు మేము ప్రతి చోట కూడా తిరుపతిలో సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈరోజు ప్రతి చోట కూడా మన ఇంట్లో మన కుటుంబ సభ్యుల మనం బర్త్డే వేడుకలు ఎంత గ్రాండ్గా జరుపుకుంటామో అలానే ఈ యూనియన్ వేడుకలు కూడా మేమంతా గ్రాండ్గా జరుపుకుంటున్నాము. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీకు తెలుసు, ఈ పేదవాడికి కూడా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలంటే కేవలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మాత్రమే సాధ్యపడుతుంది. అటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థను ముందుకు తీసుకెళ్తూ మేము ఒక కార్మిక రంగంగా మేము ఏంటంటే ముందు ఫస్ట్ నుంచి ఏంటంటే మాకు రైట్ డ్యూటీ అన్నమాట. ఫస్ట్ డ్యూటీ చేశాకనే రైట్. ఇట్లా మన కర్తవ్య నిర్వహణలో మేము బ్యాంకు అభివృద్ధికి తోడ్పడుతూ ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ కానీ అలానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ కానీ ఈ 5 ఏళ్ళు మేము మా ప్రయాణాన్ని కొనసాగించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మా సభ్యులకు సంబంధించినటువంటి ఏదన్నా వాళ్ళ లోన్స్ కానీ, వాళ్ళ బిల్స్ కానీ, వాళ్ళ ట్రాన్స్ఫర్ కానీ ఏ ఉన్నప్పుడు కూడా మేము అప్పటికప్పుడు యాజమాన్యంతో కూడా సమాంతరంగా రెండు ఈక్వల్గా బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఈ సంస్థను ముందు తీసుకెళ్ళినటువంటి మా నాయకుడు కామ్రేడ్ ఎల్ చంద్రశేఖర్ గారికి మేము ఒకసారి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ పత్రికా యాజమాన్యానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం.